అత్యాచారం చేసి హత్య చేయడం, దాన్ని అక్కడున్న ప్రభుత్వం సమర్థించడం చాలా వరకు దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలపై ఇలాంటి పాశవిక దాడులు ఎన్ని జరుగుతున్నా చీమ పుట్టినట్లు పట్టించుకోకపోవడం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని గుడ్డిగా ఉండడాన్ని కదిరి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఏవైతే మహిళలపై అమానుష దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయో వాటిని తీవ్రంగా ఖండించి వాటికి పాల్పడిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కదిరి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో జరగడం ప్రతి మహిళ ముఖ్యంగా తెలుసుకోవడం ఇలాంటి కిరాతకులకు శిక్షించాలని ప్రతి ఒక్కరూ మేల్కొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోరాడి వాళ్ళ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. డాక్టర్ గారు పునర్జన్మనిస్తారంటారు, కానీ కోల్కతాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థిని పట్ల ఈ అసాంఘిక దాడిని మా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. 78 సంవత్సరాల నా స్వతంత్ర భారతంలో మహిళలకు స్వేచ్ఛ అనేదే కరువైంది. ఎట్టిపోతుంది ఈ సమాజం? ఏం జరుగుతుంది సమాజంలో? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా నిరంతరం భయం భయం భయం, అనుక్షణం భయంతో భయపడిపోతున్నటువంటి ఈ ఆడపడుచులకి ఈ సమాజంలో రక్షణ అనేది కరువైపోయింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒక్కటే అడుగుతున్నాం, మా మహిళలకి ప్రత్యేకమైన రక్షణ చట్టాలను తీసుకురావాలనేసి కోరుకుంటున్నాం. అలాగే ఆడపిల్లలకి జన్మనివ్వాలంటే భయపడుతున్నారు. పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపాలంటే భయం, కాలేజీలకు పంపాలంటే భయం, ఉద్యోగాలకు పంపాలంటే భయం, ఇళ్లలో ఒక్కరిని ఉంచాలంటే భయం. ఈ భయాలన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది మాకు? కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారికి కఠినమైన చర్యలను విధించాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై పట్ల ట్రైనింగ్ డాక్టర్ జరిగిన అత్యాచారం వరకు చాలా కఠినంగా నియమించాలని జనసేన